హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి డైలీ పాలిటీకి సంబంధించిన బిట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ హిస్టరీకి సంబంధించిన బిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా మీలో ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూడండి. ఇక టాపిక్లోకి వెళ్తే 1934లో భారత రాజ్యాంగ పరిషత్ను ఎవరు డిమాండ్ చేశారు? ఆన్సర్ ఎంఎన్ రాయ్. కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. కేంద్ర రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. విధాన నియామక కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రాలతో సంప్రదింపుల కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. క్రియాశీలక కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రాల రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కులు, గిరిజనులు మరియు మైనారిటీ సలహా కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ జీవి మౌలాన్కర్. జాతీయ పతాక తాత్కాలిక కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్. సభ వ్యవహారాల కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ కెఎం మున్షి. ఈ క్రింది సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ముస్లిం లీగ్ క్రిప్స్ ప్రతిపాదనలను తిరస్కరించింది. రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ డిసెంబర్ 9, 1946. రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్కు ఉపాధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ హెచ్సి ముఖర్జీ. రాజ్యాంగ పరిషత్కు ముఖ్య సలహాదారులు? ఆన్సర్ బిఎన్ రావ్. ఆశయాల తీర్మానాన్ని ప్రతిపాదించిన వారు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ ఆశయాల తీర్మానాన్ని ఎప్పుడు ప్రతిపాదించాడు? ఆన్సర్ 1946 డిసెంబర్ 13. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏమిటి? ఆన్సర్ ఏనుగు. భారత రాజ్యాంగంలోని ప్రస్తుత భాగాల సంఖ్య? ఆన్సర్ 25. భారత రాజ్యాంగంలోని ప్రస్తుత షెడ్యూళ్ల సంఖ్య? ఆన్సర్ 12. జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ 1947 జూలై 22. ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్లోడ్ చేసిన హిస్టరీ బిట్స్ మొత్తం కలిపి ఒక పీడిఎఫ్ క్రియేట్ చేశాను. మీలో ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.